తెలంగాణ ఉద్యమం తరహాలో చట్టసభల్లో బీసీలకు 42% రిజర్వేషన్ సాధిస్తామన్నారు బీసీజేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీజేఏసీ కో చైర్మన్ దాసు సురేష్. నవంబర్ 2న హైదరాబాద్లో బీసీల విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామన్నారు. రిజర్వేషన్స్ సాధించేంత వరకు పలు ఆందోళనలతో, హైదరాబాద్ దిగ్బంధం కార్యక్రమాలతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం మంత్రులు, ప్రతిపక్ష నేతలను కలిసి బీసీ బిల్లు చట్టబద్ధత కోసం కృషి చేస్తామన్నారు. కేంద్రం దిగిరాకపోతే బీసీల సత్తా చాటుతామన్నారు బీసీజేఏసీ నేతలు. తెలంగాణలో కులగణన చేసి 42% రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ చేసింది. దానికి కట్టుబడాలే, అది అమలు చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఇందులో ఒక్క సంఘం కాదు, 2 సంఘాలు కాదు, అందరం సమిష్టిగా ఎవరికి తోచిన పద్ధతిలో వారందరం పోరాటం చేసి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ఇలా 22 నెలలైనా స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా బీసీ రిజర్వేషన్లు పెంచే వరకు ఎన్నికలు నిర్వహించొద్దని చెప్పి సుదీర్ఘకాలంగా పోరాటం చేస్తున్నాం. 18వ తారీఖు నాడు బంద్ పిలిపివ్వడం జరిగింది. ఆ బంద్కు మీరు చూశారు, ఒక చరిత్ర. తెలంగాణ వచ్చినాక ఒక చారిత్రాత్మకంగా జరిగినటువంటి బంద్ మొన్న బీసీ బంద్. ఈ బంద్లో సబ్బండ వర్గాలు పాల్గొన్నారు. ఒక బీసీలే కాదు, మాకు మద్దతుగా ఎస్సీ సమాజం, మాకు మద్దతుగా గిరిజన సమాజం, మాకు మద్దతుగా ఆదివాసీ సమాజం, మాకు మద్దతుగా అగ్రకుల సమాజం కూడా ఇవాళ బంద్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో ఉన్నటువంటి పాలకులకు సెగ తగిలిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఏమంటారంటే బంద్కు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చారు, అసలు బంద్ ఎవరి మీద అని కొంతమంది రిజర్వేషన్ వ్యతిరేకులు ఈ యొక్క వాదాన్ని ముందుకు తీసుకొచ్చారు. బీసీ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అసెంబ్లీలో మద్దతు ఇచ్చారు. మరి మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళని మేము కలుపుకోవాలా, దూరం కొట్టాలనా? ఢిల్లీలో జరగాల్సినటువంటి తదంగం, ఢిల్లీలో జరగాల్సినటువంటి కార్యాచరణ గురించి కూడా ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినాం. దానిని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలనేటటువంటి దాని మీద కూడా చర్చలు చేసినాం. పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు కూడా దారిలో ఉన్నారు. వారు కూడా వచ్చిన తర్వాత సంపూర్ణంగా దీనికి ఒక పరిష్కారం కనుక్కునే విధంగా ముందుకెళ్తాం. ఒక సంచలనమైనటువంటి మార్పును చరిత్రను సృష్టించినటువంటి 18వ తేదీ బంద్, బీసీజేఏసీ బంద్ని విజయవంతం చేసినాం. తదనంతరం కూడా జేఏసీని ముందుకు నడిపి 42% రిజర్వేషన్లు స్థానికంగా, చట్టసభల్లో రిజర్వేషన్లు జాతీయ స్థాయిలో సాధించే వరకు కూడా బీసీజేఏసీ కలిసికట్టుగా పనిచేసి ముందుకు వెళ్తుందని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తూ, రాష్ట్రంలో మద్యం డ్రా నిర్వహించుకోవచ్చని హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో జిల్లాల వారీగా ఏర్పాట్లు పూర్తి చేశారు ఎక్సైజ్ అధికారులు. కలెక్టర్ కాంప్లెక్స్లు, ఫంక్షన్ హాల్స్లలో మద్యం షాపులకు లాటరీ పద్ధతిలో జిల్లా కలెక్టర్లు డ్రా తీయనున్నారు. పోలీసుల భద్రత కూడా ఏర్పాటు చేశారు. మద్యం షాపులకు డ్రా తీయటానికి అనుమతి ఇచ్చింది హైకోర్టు. దీంతో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మద్యం షాపులకు డ్రా తీయటానికి ఏర్పాట్లు చేయాలని ఇదివరకే అధికారులను ఆదేశించారు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్. రాష్ట్రంలో మద్యం షాపుల డ్రాకు ఏర్పాట్లు పూర్తి చేశారు ఎక్సైజ్ శాఖ అధికారులు. జిల్లాల వారీగా కలెక్టర్లు మద్యం షాపులకు డ్రా తీయనున్నారు. రేపు ఉదయం 11 గంటల నుంచి ఈ ప్రక్రియ జరుగుతుందని తెలిపారు అధికారులు. దీంతో ఆశావహుల్లో టెన్షన్ మొదలైంది. తమకే రావాలని కోరుకుంటున్నారు మద్యం టెండర్ వేసిన జనాలు. రాష్ట్రంలో మొత్తం 2620 మద్యం షాపులకు 95,137 దరఖాస్తులు వచ్చాయన్నారు ఎక్సైజ్ అధికారులు. జిల్లాల వారీగా టెండర్లు వేసిన వారి సమక్షంలోనే దరఖాస్తులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేయనున్నారు కలెక్టర్లు. హైదరాబాద్లో 82 షాపులకు 3,201, సికింద్రాబాద్లో 97 షాపులకు 3,022, ఆదిలాబాద్లో 40 మద్యం షాపులకు 771 దరఖాస్తులు, కొమరంభీం ఆసిఫాబాద్లో 32 షాపులకు 680 దరఖాస్తులు వచ్చాయి. మంచిర్యాలలో 1,712, నిర్మల్లో 3,002, జగిత్యాలలో 1,966, కరీంనగర్లో 2,730, పెద్దపల్లిలో 1,507, రాజన్న సిరిసిల్లలో 1,381 అప్లికేషన్లు వచ్చాయని తెలిపారు అధికారులు.
అత్యధికంగా శంషాబాద్లో 100 షాపులకు 8,536, సరూర్ నగర్లో 7,845, మేడ్చల్లో 6,063, మల్కాజ్గిరిలో 5,168, నల్గొండలో 4,906, సంగారెడ్డిలో 4,432, ఖమ్మంలో 4,430, కొత్తగూడెంలో 3,922 దరఖాస్తులు చేశారు. నిజామాబాద్లో 2,786, మహబూబ్ నగర్లో 2,487, సిద్దిపేటలో 93 షాపులకు 2,782, సూర్యాపేటలో 99 షాపులకు 2,771, యాదాద్రి భువనగిరిలో 82 షాపులకు 2,776 దరఖాస్తులు చేశారు. మెదక్లో 1920, నాగర్ కర్నూల్లో 1,518, జోగులాంబ గద్వాలలో 774, వనపర్తిలో 757, కామారెడ్డిలో 1,502, వికారాబాద్ 1,808, జనగామలో 1,697, భూపాలపల్లిలో 1,863, మహబూబాబాద్లో 1,800, వరంగల్ రూరల్లో 1,958, వరంగల్ అర్బన్లో 3,170 దరఖాస్తులు జిల్లాల వారీగా వచ్చాయని తెలిపారు అధికారులు. మద్యం టెండర్లు డ్రా తీయడానికి జిల్లాల వారీగా ఫంక్షన్ హాల్స్, కలెక్టర్ కాంప్లెక్స్ల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు ఎక్సైజ్ అధికారులు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశామన్నారు. మానసిక అనారోగ్యాన్ని బయటకు చెప్పేందుకు భారతీయులు ఇష్టపడడం లేదని సర్వేలు వెల్లడించాయి. పనిని, జీవితాన్ని బ్యాలెన్స్ చేయలేక 75% మంది ఉద్యోగులు మానసిక సమస్యల బారిన పడుతున్నారని నౌకరీ పల్స్ చేసిన సర్వేలో తేలిందే. మానసిక సమస్యలను దాచుకోవడంతో డిప్రెషన్కు గురై బీపీ, షుగర్ రోగాల బారిన పడుతున్నారని తెలిపారు డాక్టర్లు. మానసిక ఆరోగ్యాన్ని బయటకు చెప్పుకోపోవడంతో అనారోగ్య సమస్యలు వస్తాయంటున్న సీనియర్ సైకియాట్రిస్ట్ డాక్టర్ విశాల్తో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. మానసిక సమస్యల గురించి మాట్లాడడానికి చాలామంది ఇష్టపడరు. అందులోనూ మన భారతదేశంలో ఇంకా ఈ శాతం ఎక్కువగా ఉంది. అంటే మనకు మానసిక సమస్య ఉంది అని చెప్పుకోవడానికి కూడా చాలామంది ఆందోళన చెందినటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంట్లో మన ఇండియన్స్ ఇంకా ఎక్కువ ఉంది. అసలు దీనికి రీజన్స్ ఏంటి? ఈవెన్ మానసిక సమస్య ఉందని చెప్పకుండా దాన్ని సిక్ లీవ్ కింద, ఉద్యోగులు అయితే సిక్ లీవ్ కింద దాన్ని చెప్పేటువంటి పరిస్థితి ఇండియాలో ఉంది. దీనికి రీజన్స్ ఏంటి? ఎందుకోసం ఇట్లా తయారైంది? అసలు మానసిక సమస్యల గురించినటువంటి అవగాహన ఎంతవరకు ఉంది? ఎందుకోసం దీని గురించి డిస్కస్ చేయడానికి ఇష్టపడట్లేదు? ఈ అంశాలకు సంబంధించి సీనియర్ సైకియాట్రిస్ట్ డాక్టర్ విశాల్ ఉన్నారు. ఆయన అడిగి మరి విషయాలు తెలుస్తున్నాం. సార్, ముందుగా ఇండియన్స్కి సంబంధించి ఎందుకు ఈ మెంటల్ ఇల్నెస్ గురించి డిస్కస్ చేయడానికి ఇష్టపడట్లేదు? రీజన్స్ ఏంటి? నమస్తే, నా పేరు డాక్టర్ విశాల్. నేను ఇండియన్ సైకియాట్రీ సొసైటీ జాతీయ కార్యవర్గ సభ్యుడిని. చాలామంది ఇండియన్స్లో ఏంటంటే ఈ సైకియాట్రీ సంబంధించిన బయటకు పెట్టకపోవడానికి రీజన్ ఏంటంటే మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే స్టిగ్మా, అంటరానితనము, మన గురించి ఏమనుకుంటారు అన్నొకటి. రెండవది ఏంటంటే కల్చర్. మన కల్చర్లో ఎలా ఉంటుందంటే ఏదైనా చిన్న మానసిక సమస్య వస్తే దయ్యాలు, భూతాలు అని చెప్పి, మంత్రాలు, తంత్రాలు అని చెప్పి తాయెత్తులు కట్టడము, అలాంటిది ఒకటి. మూడవది ఒకటి ఏంటంటే మనకు మిస్ఇంటర్ప్రిటేషన్. ఏంటంటే ఒక సినిమాలో కానీ, ఒక మూవీలో కానీ, ఒక సీరియల్లో కానీ ఏం చూపిస్తారంటే ఒక మానసిక రోగిని కట్టేసినట్టు, బంధించినట్టు, ఒక మానసిక అది ఇలా ఒక సీరియస్ చూపించేసరికి మేము కూడా మానసిక రోగి అయితే అలానే ఉంటాం భయానికి ఒక స్టిగ్మా లోపల బయటకు చెప్పుకుంటే మమ్మల్ని కూడా అలా అనుకుంటారని అదొక కారణము. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్ తక్కువ ఉండడం. అంటే మిగిలిన ఇప్పుడు మీరు చూడండి, జ్వరాలు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాము, లేకపోతే సర్జన్ దగ్గరికి వెళ్తాము. కానీ ఇలాంటి సమస్య వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని చాలామందికి అవేర్నెస్ లేదు. సో అదొక రీజన్. సో దీనివలన ఏమవుతుందంటే జనాల్లో ఒక లోపల బిడియం, అరే నేను ఒకవేళ సైకియాట్రీ దగ్గర పోతే నన్ను ఒక మానసిక రోగిగా ముద్రేస్తారేమో అనుకుంటారు. యాక్చువల్ లెక్క ప్రకారం చెప్పాలంటే 10% కేసులే మాత్రమే డేంజర్గా ఉంటాయి. అవి ఏంటంటే కొన్ని రకాల 90% కేసులు ఏంటంటే యాంగ్జైటీ, డిప్రెషన్, ఓసీడీ, తర్వాత చిన్న చిన్న నిద్ర పట్టకపోవడము, ఇవి కూడా మానసిక సమస్యలే. అవి ఏం చేస్తున్నారంటే ఆ సమస్యలు కూడా చెప్పుకోవడానికి లోపల బిడియపడుతున్నారు, మొహమాట పడుతున్నారు. అది చెప్పుకోకపోతే ఏమవుతుంది, మెల్లిమెల్లిగా దావానంలా వ్యాపించి అది మనిషిని మొత్తం నశింపజేస్తున్నది. సో కాబట్టి నేనేమంటున్నానంటే చిన్న మానసిక సమస్యల దగ్గరికి వెళ్ళడం వలన మీ యొక్క మొగ్గ దశలోనే సమస్య తగ్గిపోతుంది. అదే పాశ్చాత్య దేశాల్లో అయితే ఈ అవేర్నెస్ ఉంది, తర్వాత రిసోర్సెస్ ఉన్నాయి, కల్చర్ కూడా వాళ్ళకి ఏంటంటే ఇది కూడా ఒక అంటే శారీరక జబ్బు కూడా మానసిక జబ్బు కూడా ఒకే లెవెల్లో ట్రీట్ చేయడం వల్ల అది ముందుకెళ్తున్నారు. సో మన దగ్గర అవేర్నెస్ అనేది తక్కువ ఉంది, దానివల్ల ఈ సమస్య అనేది ఉద్భవిస్తుంది. అసలు ఈ అవేర్నెస్ అనేది తక్కువ ఉండడానికి రీజన్స్ ఏంటి? ఎందుకోసం డిస్కస్ చేయడానికి ఇష్టపడట్లేదు?
ఇప్పుడు అవేర్నెస్ ఎందుకు తక్కువ ఉందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్. మేమేమంటామంటే ఎప్పుడైతే ఎడ్యుకేషన్ ఉంటుందో సోషియో ఎకనామిక్ స్టేటస్, మనిషి యొక్క అక్షరాస్యత అనేది ఇంపార్టెంట్, వాళ్ళ దగ్గర రిసోర్సెస్ అనేది ఇంపార్టెంట్, కల్చర్ అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఇది డిస్టర్బ్ అవుతుందో వాళ్ళు ఆ దేశం వెనకాడబడుతుంది. మీరు చూడండి, చదువుకున్నాడు అనుకోండి, వాడికి ఏంటంటే నాలెడ్జ్ తెలుస్తుంది. నాలెడ్జ్ తెలవడం వలన డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అవుతాడు. కాబట్టి ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. రెండవది ఏంటి, అప్రోచబిలిటీ. చాలామంది లో క్లాస్ అంటే లో సోషల్ ఎకనామిక్ వాళ్ళే స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు సంప్రదించలేక వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, తర్వాత మానసిక సమస్యలకు గురవుతున్నారు. సో కాబట్టి సొసైటీలో అవగాహన పెంచడం అనేది ముఖ్య ఉద్దేశం. అందుకే మా ఇండియన్ సైకియాట్రీ సొసైటీ ఏం చేసిందంటే ఒక సెలబ్రిటీతో అవగాహన చేయిద్దామని హీరోయిన్ అంటే బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకునే గారిని బ్రాండ్ అంబాసిడర్ పెట్టింది. ఎందుకు పెట్టిందంటే ఆమె నాకు డిప్రెషన్ ఉంది, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ట్రీట్మెంట్ తీసుకున్నాను, చాలా నలుగురిలోకి వచ్చి చెప్పడం జరిగింది. దానివల్ల ఆమె అప్పుడు ఏమైందో ప్రజల్లో అవగాహన వచ్చి చాలామంది ఇప్పుడు అప్రోచ్ అవుతున్నారు. అంటే ఇలాంటి సెలబ్రిటీస్ కూడా ఏంటంటే ఇప్పుడు మేము ఉదాహరణకు సెలబ్రిటీని ఒక ప్రోగ్రామ్ పిలిచామనుకోండి, ఏదో హార్ట్ ప్రాబ్లమ్స్ లేకపోతే లంగ్స్ ప్రాబ్లమ్స్ అంటే సెలబ్రిటీస్ ఆ వాకతానికి వస్తారు. కానీ మేము మానసిక అవగాహన చేద్దాము ఒక వాకతాన్ని రమ్మంటే ఏ సెలబ్రిటీ కూడా రావడానికి వెనకాడుతున్నారు. సో సెలబ్రిటీలో కూడా మార్పు రావాలా, ఆలోచన విధానం చేంజ్ అయ్యి సెలబ్రిటీస్ అంటే నేను హీరోయిన్స్నే మానట్లేదు, సమాజ సేవ చేసేవాళ్ళు. కానీ ఇది ముందుకు రావాలి. ముందుకు వస్తే ఏమైందంటే ఓకే వీళ్ళే ముందుకు వస్తున్నారంటే ఇది స్టిగ్మా అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి నేను ఏమంటానంటే మేము దీపికా పడుకునే గారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. ఎందుకంటే ఆమె ఇండియన్ సైకియాట్రీ సొసైటీ బ్రాండ్ అంబాసిడర్గా ఒప్పుకోవడం ఎందుకు, నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను, నేను మంచిగా అయ్యాను, మీరు కూడా మంచిగా కావాలని చెప్పి ఆమె ఒక మెసేజ్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఆ బయటకు రావడం, ఇలానే నలుగురు బయటకు వస్తే ఉద్యోగులలో మార్పు వస్తుంది, జనాల్లో మార్పు వస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, ఉద్యోగులు కూడా ఏంటంటే పక్కకు మోమాటంగా మోమాట పడతారు షేర్ చేసుకోవడానికి. నేను మెడిసిన్స్ వాడుతున్నా అని చెప్పరు, నేను టెన్షన్ పడుతున్నా అని చెప్పరు, వాళ్ళ దిగమింగుకొని నష్టపోతున్నారు. సో ఇది అవగాహన అనేది ఇంపార్టెంట్. ఇది చూసినాం కదండి, ఈ మానసిక సమస్యలే కదా అని దాన్ని లైట్గా తీసుకోవడం వల్ల ఇబ్బందులు పడతారు. దాన్ని లోపలే దాచుకుంటే అది క్రమేపీ పెరిగి మిమ్మల్నే దహించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మెంటల్ ఇల్నెస్ సంబంధించి మీకు ఏదైనా అనిపించినప్పుడు డాక్టర్ దగ్గర వెళ్ళండి, చూపించుకోండి, ట్రీట్మెంట్ తీసుకోండి. అంటే మొదట్లోనే దీనికి ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా ఖచ్చితంగా అది పెరగకుండా దాని నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. లేదు అంటే కనుక దానివల్ల బీపీ, షుగర్లు ఇట్లాంటివి కూడా వచ్చి ఇంకా అనారోగ్య సమస్యల పాలే అవకాశం ఉంటుంది. కాబట్టి మెంటల్ ఇల్నెస్ని తేలిగ్గా చూడకుండా దాన్ని సీరియస్గా తీసుకోండి, బయటకు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయండి, కుటుంబ సభ్యులతో డిస్కస్ చేయండి, దాన్ని ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్పి డాక్టర్ విశాల్ చెప్తున్నారు. కెమెరామెన్ సంజయ్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్. అల్లోపతితో పాటు ఆయుర్వేదాన్ని కలిపి కొత్త కోర్సుని ఇంట్రడ్యూస్ చేశారు డాక్టర్ రవిశంకర్. ఐఐటి హైదరాబాద్లో ప్రిజం పేరుతో ఈ కోర్సుని డిసెంబర్ నుంచి అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. 8 నెలల ఈ కోర్సుతో వైద్య రంగంలో సరికొత్త మార్పులు తీసుకురావచ్చన్నారు. ఇందుకోసం టీ హబ్లో 2 సాంప్రదాయాలు, ఒకే శాస్త్రం, ది ప్రిజం ప్యారడైజ్ పేరుతో ప్రత్యేక సదస్సుని నిర్వహించింది. వైద్య రంగంలో మార్పు కోసం కృషి చేస్తున్నామని తెలిపారు ఐ ప్రిజం ఫౌండర్ అండ్ సీఈఓ డాక్టర్ రవిశంకర్. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రిజం అనే కోర్సుని పరిచయం చేశామన్నారు. ఐఐటి హైదరాబాద్తో కలిసి ప్రపంచంలోనే మొదటిసారిగా తీసుకువచ్చిన ఈ కోర్సుని BAMS, BHMS, BSMS, MBBS, బీటెక్ ఎలక్ట్రానిక్స్ వంటి కోర్సులు కంప్లీట్ చేసిన వారు అర్హులన్నారు. 8 నెలలు నిర్వహించే ఈ కోర్సుకు ఎంట్రీ ఎగ్జామ్ ద్వారా ఎంపిక చేస్తామన్నారు. భారతీయ సాంప్రదాయ వైద్యమైన వాత, పిత, కఫ ప్రమాణాలు, నాడీ పరీక్ష, ఆయుర్వేద వైద్యంలో ప్రత్యేక శిక్షణ ఇస్తామని తెలిపారు డాక్టర్ రవిశంకర్. ఆయుర్వేదాన్ని అంటే ఎలోపతితో అనుసంధానం చేస్తూ అక్కడున్న ఫ్యాకల్టీతో, బయోటెక్నాలజిస్ట్తో, బయోమెడికల్ ఇంజనీర్స్తో వెట్ చేసి అంటే వ్యాలిడేట్ చేసి ప్రపంచానికి ప్రజెంట్ చేస్తే తప్పక యాక్సెప్ట్ అవుతాయి. ఎందుకంటే ఈరోజు ఆయుర్వేదం మీద చాలా బజ్ ఉంది, కానీ ఆ బజ్ ఒక రియాలిటీ కింద కావాలి. ఇది లాంగ్ స్టాండింగ్ మనకి భారతదేశానికి మంచి ఉపయోగపడాలి అని అంటే కనుక డెఫినెట్గా ఐఐటి లాంటి ఇన్స్టిట్యూషన్తోనే పార్ట్నర్ చేయాలి. ఇందులో ఆయుర్వేదం, ఎలోపతి, సాంస్క్రిట్, ఫండమెంటల్ రీసెర్చ్, ట్రాన్స్లేషన్ రీసెర్చ్, డేటా సైన్స్, దాని తర్వాత అప్లైడ్ మ్యాథ్, పైథాన్ కోడింగ్, బయో ఇన్ఫర్మేటిక్ ప్రోగ్రామింగ్, దాని తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్, ల్యాబ్ టెక్నికల్ ప్రొసీజర్స్, ఇట్లా ఈ కరికులంలో ఈ 12 విభాగాలు ఉంటాయి.
ప్రిజంపై విద్యావేత్తలు వైద్య నిపుణుల్లో అవగాహన కల్పించేందుకు హైదరాబాద్లోని టీ హబ్లో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సాయిగంగా పెనాకియా సంస్థ, తెలంగాణ నేషనల్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కాన్ఫరెన్స్లో ఐఐటి హైదరాబాద్ ప్రొఫెసర్లు, ఆయుర్వేద డాక్టర్లు పాల్గొన్నారు. అల్లోపతితో తగ్గని చాలా రోగాలు ఆయుర్వేదంతో తగ్గుతాయన్నారు ప్రొఫెసర్లు, డాక్టర్లు. పోస్ట్ కరోనాలో మన దేశంలో లేదా ప్రపంచవ్యాప్తంగా ఒక గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి ప్రపంచం అంతా కూడా ఇండియా దిగి చూస్తుంది. ఇండియాలో ఇలాంటి ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఈజ్ గోయింగ్ టు మేక్ ఏ విశ్వగురు అని చెప్పేసి డెఫినెట్గా హైదరాబాద్ బీయింగ్ ఏ డిజిటల్ హబ్, బోత్ మెడికల్ అండ్ డిజిటల్, ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేయగలిగేటువంటి పొలిశెట్టి గారికి వన్స్ అగైన్ ఆయన మొత్తం ఇప్పుడున్నటువంటి రోగ బాధలతో బాధపడుతున్నటువంటి సమాజానికి ఒక కొత్త డైరెక్షన్ ఇస్తారని నేను ఆశిస్తూ ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ అండ్ లెట్ us all encourage. If we are able to integrate our age-old Ayurveda and allopathic traditions, it will be very, very helpful. ఒక 10 నిమిషాల దీంతో కెమికల్ మన యాక్టిగ్రఫీ మోడల్స్తో ఈ నాడిలో వీ కెన్ గెట్ ఆల్మోస్ట్ 27 సిగ్నల్స్ వరకు వస్తాయి. దాని నుంచి చేసి మన 42 ఆర్గన్స్ ఎలా ఉన్నాయి, దాని ఎఫెక్ట్ ఎలా ఉంది, మీ తత్వం ఏంటి, మీ శరీర తత్వం ఏంటి, అది ఎలా మారుతుంది, మీకు ఎటువంటి ఫుడ్ కావాలి, ఎటువంటి ఫుడ్ మంచిది, ఎటువంటి ఫుడ్ మంచిది కాదు, ఎలా నడుచుకోవాలి, ఇదంతా ఒకటే సిస్టంలో వస్తుంది. అండ్ విచ్ కెన్ బి కంటిన్యూస్లీ మానిటర్డ్. దిస్ ఇస్ అ గ్రేట్ బిగినింగ్ అండ్ వీ నీడ్ టు స్పెండ్ more and more effort in this particular direction. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు డాక్టర్ రవిశంకర్ చేస్తున్న కృషిని అభినందించారు ప్రొఫెసర్లు, పొలిటికల్ అనలిస్టులు. ఈ కోర్సు దాదాపు 40 లక్షల డాక్టర్లకు ఉపయోగపడేలా రూపొందించారని తెలిపారు. ప్రస్తుతం 8 నెలలు ఉన్న ఈ కోర్సుని రాబోయే రోజుల్లో 5 ఏళ్లకు పెంచుతామని తెలిపారు ప్రొఫెసర్లు. For launching iPrism course and we appreciate all the team of Ravishankar Garu for joining with iPrism. Tony Nima always supports for the all the upcoming doctors to join with the iPrism. अभी 2 सिस्टम को मिला के यानी कि मॉडर्न साइंस और आयुर्वेदिक एलोपैथिक, ये दोनों मिला के जो ट्रीटमेंट पेशेंट को मिलता है, बहुत सेटिस्फेक्शन है सर से. सर ने बहुत साल से इसके लिए बहुत स्ट्रगल करके जो है ना रिसर्च करके एक बहुत सारे एविडेंस है उनके पास कि एक एविडेंस बेस साइंस बनाए, और इसके लिए मैं बहुत बहुत धन्यवाद देता हूँ, क्योंकि उन्होंने जो सिस्टम, जो जितने भी सिस्टम्स हैं यानी कि ट्रेडिशनल सिस्टम्स है, उस सिस्टम्स को लेके जो है ना मॉडर्न सिस्टम के साथ जो रिसर्च करके जो उन्होंने अपना इंटीग्रेशन बना के पेशेंट को जो ट्रीटमेंट देते हैं. ఆయుర్వేద వైద్యంతో ఎన్నో రకాల జబ్బులు నయం చేయొచ్చన్నారు డాక్టర్లు. స్టెంట్స్ వేయకుండా హార్ట్ బ్లాక్స్ ని తీసివేయొచ్చని తెలిపారు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి పరకామణిలో డాలర్ల దొంగతనానికి పాల్పడిన ఘటనపై లోతుగా విచారణ చేయాలన్నారు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. హైదరాబాద్ బంజారా హిల్స్లోని తాజ్ దక్కన్ హోటల్లో టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో పరకామణిలో దొంగతనం ఘటనపై సమావేశమై చర్చించారు. పవిత్రమైన టీటీడీ పరకామణిలో దొంగతనానికి పాల్పడిన రవికుమార్పై కఠినమైన కేసులకు బదులుగా సాధారణ దొంగతనం కేసు నమోదు చేయడం బాధాకరమన్నారు జేడీ లక్ష్మీనారాయణ. తిరుమల వంటి ఆలయ బోర్డులో క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారికి స్థానం ఉండదన్నారు. పరకామణి ఘటనను మరోమారు విచారణ చేపట్టాలని సూచించారు జేడీ లక్ష్మీనారాయణ. ఒక భక్తుడు $900 భక్తి పరిపూర్తులతో స్వామివారికి సమర్పించిన తర్వాత ఆ భక్తుడి యొక్క భక్తి భావాలతో కూడిన $900 అక్కడ దొంగతనించబడ్డాయి. అందువల్ల మొట్టమొదటిసారిగా మనం ఆలోచించాల్సింది అక్కడ పెట్టిన ఎఫ్ఐఆర్. అందులో సెక్షన్స్ ఏం వాడారంటే 379 అండ్ 381 అంటే సాధారణ దొంగతనం. ఆ తర్వాత ఒక క్లర్క్ దొంగతనం చేయడం. ఈ సదరు వ్యక్తి ఎవరైతే రవికుమార్ ఉన్నాడో ఆయన సుమారుగా 20 సంవత్సరాల నుంచి ఈ పరకామణిలో ఆయనకు ఒక విశిష్టమైన స్థానాన్ని పెట్టి ఆయన అక్కడ భాగస్వామ్యం అవుతూ ఉన్నప్పుడు ఇది కేవలం 379, 381లతో సరిపెట్టకూడదు. ఇది నమ్మక ద్రోహం. ఇట్ ఈస్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. ఎవరినైతే నమ్మకంతో అక్కడ ఉంచామో ఆ వ్యక్తి ఈ విధంగా చేయడం అన్నది దొంగతనం కాదు, ఇది నమ్మక ద్రోహం.
టీటీడీ పరకామణిలో దొంగతనం ఘటనపై రిటైర్డ్ జడ్జ్ మఠాధిపతి ఒక ఐఏఎస్ అధికారితో కమిటీ వేసి విచారణ చేపట్టాలని కోరారు చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు రంగరాజన్. ఈ వ్యవస్థలో భగవంతుడికి సంబంధించినటువంటి కానుకలు, ఈ పరకామణి అంటే ఏంటి? 1 రూపాయి అయినా 10 రూపాయలైనా 1000 రూపాయలైనా భగవంతుడికి చెందాలి, భగవంతుడి సేవకి చెందాలి, ఆయన కైంకర్యానికి వాడాలి అనేటటువంటి భక్తి పారవశ్యంతో ఇచ్చినటువంటి ఆ కానుకని మనం అంతే పవిత్రంగా భావించాలి అనేటటువంటి ప్రశ్న ఇది. దీని మీద ఒక నివేదిక సమర్పించి పునశ్చ ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఏమేమి చర్యలు చేపట్టాలనే నివేదిక రావాలి. ఈ ఘటనకు సంబంధించి విజిలెన్స్ రిపోర్ట్లో అనేక లోపాలు ఉన్నాయన్నారు కేంద్ర విజిలెన్స్ మాజీ కమిషనర్ రంజనా కుమార్. రవికుమారు తను దొంగలించి ఆ రోజు ఒప్పుకున్న $900 లెక్క, అంటే సుమారుగా 72,000 రూపాయలు పోయినట్టుగా తను తస్కరించినట్టుగా ఒప్పుకున్న సందర్భంలో ఇతను 19th మేకి ఒక ప్రతిపాదన ఏం చేస్తాడంటే, నేను టీటీడీకి నాకున్న 7 ఆస్తుల్ని నేను దానం చేద్దాం అనుకుంటున్నాను అంటాడు. ఈ 7 ఆస్తుల విలువ అతను దొంగిలించిన దానికంటే చాలా ఎక్కువ. ఈ మధ్యలో చాలా వింతగా వీళ్ళు ఛార్జ్షీట్ ఫైల్ చేయడం, సివిల్ పోలీసు అదేమో మెజిస్ట్రేట్ గారి కోర్టులో దాన్ని ఛార్జ్ చేయడం, చాలా గమ్మత్తుగా లోక్ అదాలత్ కోర్టుకు వెళ్ళి వీళ్ళిద్దరూ కూర్చుని ఈ వివాదాన్ని మేము పరిష్కారం చేసుకుంటున్నాం కాంపౌండ్ చేసినట్టుగా ఆ తీర్పు కూడా ఆ రోజు రావడం. స్వామివారి యొక్క ఆస్తులు పరిరక్షించవలసిన సంస్థ ఇంత నిర్లక్ష్య వైఖరితో ఉండడం అన్నది ఇది ఏమాత్రం సమంజసంగా లేదు. తిరుమల ఆదాయం లెక్కింపు చేయడానికి సాంకేతికతను వినియోగించాలన్నారు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. దేవుడి సొమ్మును దొంగిలించేందుకు ప్రయత్నించిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు జస్టిస్ నరసింహారెడ్డి. ఆలయానికే డొనేషన్ చేసే అంత ఆస్తులు ఉన్న రవికుమార్ క్లర్కుగా ఎందుకు పనిచేశారనే విషయంలో అనుమానాలు వ్యక్తం చేశారు తనికెళ్ల రవికుమార్. తిరుమల తిరుపతి దేవస్థానంలో సైఫనింగ్ ఆఫ్ చేసినటువంటి కౌంటింగ్లో చేసిన తర్వాత పట్టుబడిన తర్వాత కేసు పెట్టిన తర్వాత దాన్ని ఏదో రికవరీ చేసిన తర్వాత కేసు క్లోజ్ చేయటము అటువంటి కూడా జరగడం జరిగింది. సామాన్యంగా చట్టాలు ఏంటంటే ఏదో కేసు క్లోజ్ అయినంత మాత్రాన అతను చేసిన తప్పు అది అబ్జాల్వ్ కాదు. ఇది బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ లా. అయితే ఇటువంటి ఒక ఏదైతే జరుగుతున్నాయో తిరుపతి దేవస్థానంలో ఇది ప్రజల ఒక మనోభావాలతో సంబంధించిన విషయాన్ని ఏదో 75,000 72,000కు చేసేసి అతని ఆ కేసు క్లోజ్ చేస్తే ఆ 14 కోట్ల ఒక డొనేషన్ ఇచ్చాను అని అంటే ఆ 14 కోట్లు ఉన్న 72,000 ఎందుకు దొంగతనం చేస్తున్నారు అనే అనుమానాలు వస్తుంటాయి. సీసీ కెమెరాలు ఉన్నా కూడా ఎట్లా జరుగుతున్నది ఇవన్నీ తర్వాత సంగతి. కౌంటింగ్ చేసేవాళ్ళు ఎవరు, వాళ్ళ పుట్టుబడితనాలు ఏమున్నాయి, వాళ్ళ యాంటిసిడెంట్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా చూసి పంపించాల్సిన అవసరం ఉన్నది. మోడర్న్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి దాన్ని కూడా సాంకేతిక పరిజ్ఞానం కూడా వాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను భావిస్తూ 20 ఏళ్లుగా వెంకటేశ్వర స్వామికి సేవ చేస్తున్నానని తెలిపారు టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి. మొదటి బోర్డు మీటింగ్లోనే ఈ ఘటనను లేవనెత్తానన్నారు. వెంకటేశ్వర స్వామి విషయంలో తప్పు చేసిన వారు శిక్ష అనుభవిస్తారని అన్నారు. ఈ కేసులో దోషులను వెంకటేశ్వర స్వామి ముందు నిలబెట్టే రోజు త్వరలోనే వస్తుందన్నారు భానుప్రకాష్ రెడ్డి. నాకు వెంకటేశ్వరం అంటే ప్రాణం. గత 20 సంవత్సరాలుగా అక్కడ ఏం జరిగినా వెంకటేశ్వర స్వామికి కాపలా కుక్కగా నేను పనిచేస్తున్నా. చాలా బాధగా ఉంది. గతంలో శ్రీకృష్ణదేవరాయలు గారు ఉన్న సమయంలో స్వామివారి ఆలయంలో చోరీ జరిగితే వారికి 11 మందికి క్యాపిటల్ పనిష్మెంట్ ఇచ్చారు, ఉరిశిక్ష ఇచ్చారు. ఈరోజు దొంగలించిన వ్యక్తి దర్జాగా బయట తిరుగుతుంటే మా వల్ల కావట్లేదు. నేను మొట్టమొదటి బోర్డు మీటింగ్లో నేను ఈ అంశాన్ని లేవనెత్తిన. మళ్ళీ డీజీపీ ఆంధ్రప్రదేశ్ వారికి అలాగే డీజీ ఇంటెలిజెన్స్ వారికి చెప్పడం జరిగింది. వెంకటేశ్వర స్వామి దగ్గర ఎవరు తప్పు చేసినా సరే ఈ చేత్తో చేస్తే ఈ చేత్తో అనుభవిస్తారు. తిరుమల పరకామణి కేసులో నిందితుడికి శిక్ష విధించాలని కోరారు వివిధ రంగాల ప్రముఖులు. మళ్లీ ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రానికి రేన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. మరో 5 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం తుఫానుగా మారే అవకాశం ఉందన్నారు. దీంతో రేపు భారీ, ఎల్లుండి అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్.
నుంచి తెలంగాణ మీద దీని ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది. 28న తీరం దాటే అవకాశం ఉన్నందున 28 ఉదయం నుంచి 29 వరకు కూడా మనకి ముఖ్యంగా ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోనే అత్యధిక భారీ వర్షం అలాగే అత్యంత భారీ వర్షపాతం కూడా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. 28న మనకి జీహెచ్ఎంసీ మరియు సిటీ పరిధిలో కూడా కొద్దిగా అంటే మల్కాజ్గిరిలో అక్కడక్కడ భారీ జల్లులు కూడా కురిసే అవకాశం ఉంది. భారీ వర్షపాత సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా 28 మధ్యాహ్నం నుంచి మనకి ఈ వర్షపాత సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. 29న అడపదడప మనకి జల్లులు మాత్రం కురిసే అవకాశం ఉంది. 30వ తేదీ నుంచి కొద్దిగా పొడి వాతావరణం అయితే ఏర్పడుతూ ఉంది. అక్టోబర్ 16 నుంచి పూర్తిగా నైరుతి ఋతుపవనాల కాలం అనేది పూర్తిగా మనకి విత్డ్రా అయిపోయింది. తర్వాత ఈశాన్య ఋతుపవనాలు అనేవి మొదలవుతుంటాయి. దీనికి ఈస్టర్లీ వేవ్ యొక్క ప్రభావం వల్ల కొద్దిగా మనకి లో ప్రెషర్ అయినా వచ్చినా సరే ఆటోమేటిక్గా అది మనకి డిప్రెషన్ కావడం, దాంతోపాటుగా ఈ తుఫానులు కూడా అధికంగా ఏర్పడే సమయం అనమాట. అక్టోబర్ నవంబర్ నెలల్లోని మనకి భారీ తుఫాన్ల నుంచి అత్యంత భారీ తుఫాన్లు కూడా మనకి ఈ నవంబర్ అంటే అక్టోబర్ నవంబర్లోని చాలా అనువైన సమయం అనమాట. ఈస్టర్లీ వేవ్స్తో పాటుగా మనకి ఈ ఎస్ఎస్టీ అలా అదేవిధంగా విండ్ షియర్ కూడా కండిషన్స్ ప్రాబబ్లీ మనకి ఫేవరబుల్గా ఉంటాయి అన్నమాట. దానివల్ల ఈ తుఫాన్లు అనేవి ఈ సమయంలో అధికంగా ఏర్పడుతూ ఉంటాయి. ప్రముఖ రచయిత వసంత్ కన్నా బిరాన్ ఫెమినిస్ట్ రచనలు స్ఫూర్తి నింపాయన్నారు మహిళలు, ట్రాన్స్జెండర్స్. హైదరాబాద్లోని విద్యారణ్య స్కూల్లో వసంత్ రచనలపై చర్చాగోష్ఠి నిర్వహించారు మహిళా, ట్రాన్స్జెండర్ సంఘాల ఐక్య కార్యాచరణ సభ్యులు. వసంత్ ఫెమినిస్ట్ రచనల్లో బలంతో పాటు స్పష్టత ఉంటుందని తమ జీవితాలకు దారి వేశారన్నారు వక్తలు. The ovation is that so many people actually read me. That's all I want. I am saying that I am really thrilled. నేను రాసిన దాంట్లో ఇంత కనిపించిందంటే నాకు చాలా I feel very fulfilled. I've just been very tired. I've been sick. ఏదో సర్టిఫికేట్ చెప్తే వస్తామని వచ్చాను అంతే. చాలా కష్టపడి I really forced myself to come. But I'm more than ever rewarded. But you must excuse me because I can't stay anymore. ఎందుకు అనేది స్పష్టంగా అర్థమైంది. ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరిగింది. అన్నిటికన్నా వసంత్ గారికి మిగతా అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. ఈరోజు మేము ఇక్కడ నుంచున్నాము అంటే మీరందరూ ఎంత కష్టపడ్డారు, ఎంత స్ట్రగుల్ అయ్యారు, ఎంత కన్విక్షన్తో పనిచేశారు అవన్నీ అర్థం చేసుకుంటూ ఉంటే వీ కెనాట్ థ్యాంక్ ఇనఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఏదైతే మ్యామ్ రాసిన బుక్స్ ఉన్నాయో బట్ నాకు ఇక్కడ వచ్చాక ఖచ్చితంగా ఈ బుక్స్ని చదవాలి అని ఒక అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ అంటారు అంటే జనరేషన్ మారింది, ఉమెన్స్ ఫెమినిజం అంటే అవసరం లేదు అన్నట్టుగా అందరు అంటారు. కానీ చాలా చోట్ల ఇంకా మహిళల పైన అన్యాయాలు అక్రమాలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. నేను మీ పాయింట్ ఆఫ్ వ్యూస్ ఎట్లుంటాయనో విందామని చెప్పేసి వచ్చిన నేను. చాలా బాగున్నాయి అండ్ ఇన్స్పిరేషన్గా. అంటే మీరు ఉన్న టైంలో అంటే టైం లైన్ నాది ఇంకా చాలా డిఫరెంట్. ఇప్పుడు మీ అందరి పోరాటం వల్లనే ఇప్పుడు నేను ఇంట్లో మాట్లాడగలుగుతున్నాను నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ మేకింగ్ మై లైఫ్ స్మూత్. అండ్ నేను ఇంకా ఎక్కువ కష్టపడకుండా మీరు చేసినందుకు థ్యాంక్ యూ ఎవ్రీవన్ హియర్ ద ఫెమినిస్ట్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు మంత్రుల వివేక్, పొన్నం ప్రభాకర్. బీసీలందరూ ఒక్క తాటిపై ముందుండి జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించాలని కోరారు. అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని అన్నారు మంత్రి పొన్నం. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు సరైన ప్రాతినిధ్యం కల్పిస్తామన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా కాపు సోదరులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కొండాపూర్లో చేపట్టిన ఈ కార్యక్రమంలో మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ ముఖ్య నేతలు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండి నవీన్ యాదవ్ను గెలిపించుకుంటామని చెప్పారు మున్నూరు కాపు సోదరులు. నిజంగా చూస్తే కాపు మున్నూరు కాపులు ఎక్కువ స్ట్రెంత్లో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సరైన చోటు కల్పించేది అవసరం ఉన్నది. రావు గారు కరెక్ట్ అన్నారు. వచ్చే మున్సిపల్ ఎలక్షన్స్లో మనం ఎక్కువ టికెట్లు కూడా కేటాయించాలని చెప్పి. మా నాన్నగారు కాకా వెంకటస్వామి గారు వారు హైదరాబాద్, సికింద్రాబాద్లో చాలామందికి గుడిసెలు వేయించడము,
ఆ కల్చర్లో అంటే ఆ సమయంలో చాలామందికి ఉద్యోగాలు కల్పించడంలో అన్నిట్లో కూడా కీలకమైన పాత్ర వేశారు. ఆ రోజుల్లో కూడా వారు ఎప్పుడు మాకు చెప్పేవారు అన్నమాట, ఈ హైదరాబాద్లో నిజంగా ఎక్కువ సంఖ్యలో ఉన్నారంటే కాపులు, మున్నూరు కాపులు ఉన్నారు, వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి చాలాసార్లు కూడా మాకు చెప్పేదన్నమాట. సో మనకు ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ అన్నమాట. ఇక్కడ మనము నవీన్ యాదవ్ గారిని గెలిపించుకుంటే ఈ వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్లో, ఎందుకంటే అటు చూస్తూ ఉంటారు పార్టీలో కూడా ఎవరు ఎంత, ఏ కమ్యూనిటీ, ఏ కాస్టు నవీన్ యాదవ్కి సపోర్ట్ చేశారు, దేనివల్ల గెలిచినారు, ఇవన్నీ కూడా అంశాలు పార్టీ ఎప్పుడు కూడా గుర్తించుకుంటుంది. నేను పొన్నం గారు, ఎందుకంటే మొన్న చూసినారు మీరు, పొన్నం గారు ఈ 42% రిజర్వేషన్స్ ఏదైతే మా రాహుల్ గాంధీ గారు ఒక సోషల్ కాన్సెప్ట్లో నిరంతరం వారు ఈ సోషల్ కాన్సెప్ట్ మొత్తం దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాలి, దాంతోపాటు పోస్టులు ఇచ్చే దాంట్లో కూడా 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి రాహుల్ గాంధీ గారి ఆలోచనను పొన్నం ప్రభాకర్ గారు నిజంగా నేను మొన్న చూశాను అన్ని అంశాలలో అడ్వకేట్స్ దగ్గర వెళ్ళడము, సుప్రీంకోర్టులో పర్సనల్గా పోయి ఈ కేసుని కొట్లాడడము, వారు క్యాబినెట్ మీటింగ్లలో కూడా ఈ అంశం ఎట్లా పాస్ చేయాలి, ఇతర కమ్యూనిటీ వాళ్ళని కూడా కలుపుకొని ఈ బిల్లు పాస్ అయ్యేలాగా చాలా నిరంతరం కృషి చేస్తున్నారు. సో ఈ ఎలక్షన్ ద్వారా మనకు ఏదైతే ఈ యూనిటీ, ఐక్యత అని చెప్పినారో ఈ ఐక్యత మనం ఈ ఎలక్షన్లో చూపించుకుంటే ఈ వచ్చే ఎలక్షన్స్లో కూడా ఈ బీసీ అందరూ కూడా ఐక్యత చూపించుకొని ఎక్కువ సీట్స్ సంపాదించుకొని గెలిచే అవకాశాలు కూడా మంచిగా ఉన్నాయని. ఎందుకంటే హైదరాబాద్లో ప్రీడామినెంట్లీ బీసీ పాపులేషన్ ఎక్కువ ఉంది. పొన్నం గారు మేమిద్దరము ఇక్కడ ఇన్ఛార్జ్ అయినప్పుడు టీఆర్ఎస్ పార్టీ అప్పుడు 12% ముందుండే, దే వేర్ ఇన్ ద లీడ్. ఇప్పుడు ఈ రోజు మేము కష్టపడి ఈ లాస్ట్ 2.5 monthsలో అన్ని చోట్ల కూడా తిరిగి మన కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి అని చెప్పి అందరికీ నచ్చజెప్పడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేసినందుకు ఈ రోజు మేము సుమారు 8 to 10% లీడ్లో ఉన్నాము. సో హనుమంతరావు గారు ఏదైతే చెప్పారో 75,000 to 1 lakh మెజారిటీ రావాలంటే మీరందరూ కూడా సహకరిస్తే డెఫినెట్లీ ఆ మ్యాజిక్ ఫిగర్ టచ్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి మీ అందరితో కోరుతూ, ఈ ఎలక్షన్స్ లా ఒక యువకుడికి బలహీన వర్గాలకు సంబంధించి ఒక అవకాశం వచ్చింది. మనందరం కూడా కలిసి అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనకున్న సమస్యలను కూడా ఈరోజు వ్యక్తులు వేరు, సంఘం వేరు. సంఘంకు రాజకీయాలతో సంబంధం లేదు. సంఘం అనేటువంటిది ఆ యొక్క సంఘంలో ఉండేటటువంటి కులానికి సంబంధించి అందరికీ న్యాయం జరగడానికి కుల ఐక్యత ద్వారా ఎప్పుడు కానీ ఒకవేళ ఇట్లా మామూలుగా వ్యక్తిగా ఉంటే వేరు, సంఘంగా కులంగా ఉండి ఐక్యంగా ఉంటే ఎదుటి వాళ్ళందరినీ ప్రభావితం చేయగలుగుతాం. కాబట్టి ఈ సంఘపరంగా మనం అందరం కూడా లాభపడాలి అనే ఆలోచనతో ఈరోజు ఈ సమావేశం చేసిండు రాఘరావు గారు. నేను హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా పెద్దలు వివేక్ గారు, హనుమంత్ అన్న గారి నాయకత్వం తీసుకొని తప్పకుండా సరి అయిన ప్రాతినిధ్యం స్థానిక రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇస్తాను. కానీ ఎవడు ఈ రాజకీయాల్లో, మేము కూడా రాజకీయాలకు వచ్చినప్పుడు ఎవడు రమ్మని కుర్చేసి కూర్చోబెట్టాడు. శ్రమ పడాలి. ఏనుగంత శ్రమ ఉంటే ఆవగింజంత అదృష్టం ఉండి కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. మనం ఇంటికాడ కూర్చుంటేనే పదవులు వస్తారని కూడా పొరపాటు. ఇవాళ మీరు పెట్టిన సమావేశం రేపటికి నాంది, పునాది. రేపు పొద్దున మీ శ్రమ, మీ ప్రాతినిధ్యం, మీ భాగస్వామ్యం జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో చూపెట్టండి. నవీన్ యాదవ్ గెలుపు కొరకు మీ కృషి స్పష్టంగా కనబడ్డాక పార్టీ మిమ్మల్ని పిలిచి అన్న ఏం కావాలో రాఘవన్న అని అడిగేటువంటి పరిస్థితిలో మీ ఐక్యతగా మాత్రమే చూపెట్టాలని కోరుతా ఉన్నారు. ఇలా ఎవ్వరు ఏ రాజకీయ పార్టీకి వచ్చిన ఆయన కాంగ్రెస్ ఎన్ఎస్సీ నాయకుడు ఇక్కడ దాకా వచ్చాడు. కానీ ఒక సంఘంకు ప్రాధాన్యత, ప్రతినిత్యం గుర్తింపు రావాలంటే ఐక్యంగా మనం మన యొక్క శక్తిని చూపెట్టాల్సిన అవసరం మాత్రం ఉంటుందనే మాట చెప్తాం. గతంలో చాలా మంది వాడుకొని ఉండొచ్చు, కానీ ఇంతకుముందు చెప్పారు కాంగ్రెస్ ఎక్కడి నుంచి చెప్పంటే కాంగ్రెస్ చరిత్ర ఒక సామాజిక న్యాయానికి కావచ్చు, ఒక న్యాయపరమైనటువంటి అంశాలకు సంబంధించి వర్గాలకు మద్దతునియాలని అందరూ బాగుండాలి అనే పాలసీతో పోయేటువంటి కాంగ్రెస్. కాబట్టి శ్యామరావు చెప్పినారు, అటువంటి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మీకు అన్యాయం చేయదు అనేటువంటి విశ్వాసంగా మీకు ఉన్నటువంటి వేదిక మీద నాయకులు మేము ఇవ్వగలుగుతాం. కుల సర్వే ప్రకారంగా రాహుల్ గాంధీ దేశం చెప్తున్నారు ఎవరెంతో వారికంతా ఉండాలి అనే ఆలోచన చెప్తున్నప్పుడు తప్పకుండా
మనందరికీ సామాజికంగా న్యాయం జరగడానికి ఆలోచించే కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు. బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అవ్వడం పక్కా అన్నారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. జూబ్లీహిల్స్లో ఎవరి గూబ గుయ్యమంటుందో హరీష్ రావుకు తొందరలోనే తెలుస్తుందన్నారు. బీఆర్ఎస్ హయాంలో 1,00,000 ఇండ్లు ఎక్కడ కట్టారో ఎవరికిచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికలొచ్చాయనే హరీష్ రావు పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారని చెప్పారు చామల. రావు గారు, ఇవాళ మీరు ఎక్కడో మాట్లాడుకుంటా గువ్వ గుయ్యమంటది, చెంప చెల్లుమంటదని మాట్లాడుతూ, ఎవరి గువ్వ గుయ్యమంటదో ఎవరి చెంప చెల్లుమంటదో 11వ తారీఖు నాడు తెలుస్తుంది. మా మామ 1,00,000 ఇల్లులు కట్టించిండు హైదరాబాద్లో, రేవంత్ రెడ్డి వచ్చి 1,00,000 ఇల్లులు కూల్చిండు హైదరాబాద్ అంటుండు. నిన్న మననే వర్షాకాలం అయిపోయింది, ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో చూస్తున్నాం. వాళ్ళ మామ హైదరాబాద్ న్యూయార్క్ చేస్తా అని చెప్పి ఏం చేసిండా అంటే 1,00,000 ఇల్లులు ఎక్కడ కట్టిండో మాకు తెలియదు, ఎవరికి ఇచ్చిండో మాకు తెలియదు, మరి ఆ 1,00,000 మంది వచ్చి రోడ్డు మీద వచ్చి చెప్పియమని చెప్పి. కానీ ఒకటైతే చేసి వీళ్ళు ప్రభుత్వ అధికారులను అందరినీ చేతి కింద పెట్టుకొని ఇష్టానుసారంగా నాలాల మీద చెరువుల మీద పర్మిషన్లు ఇచ్చి ఇవాళ హైదరాబాద్ నగరాన్ని, తెలంగాణ వచ్చిన తర్వాత హైదరాబాద్ని ప్రపంచ ఖ్యాతి నగరంగా చేస్తా అని చెప్పిన వాళ్ళు మొత్తం మునిగిపోయే నగరం చేశారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి సర్కార్ వచ్చిన తర్వాత ఈ హైదరాబాద్ నగరం ప్రతి వానాకాలం చిన్న చిన్న వానలు పడితే కూడా ఎక్కడ పోలేని పరిస్థితి వస్తే హైదరాబాద్లో ఇల్లీగల్ గా చెరువుల మీద కట్టిన వాళ్లను, నాలా మీద కట్టిన వాళ్లకు వార్నింగులు ఇచ్చి కొన్ని మరీ దారుణంగా రివర్ బెడ్ల కట్టినవి ఉంటే కూలగొట్టే ప్రయత్నం చేశారు. ఈ రోజు హైదరాబాద్ లో ఎవరన్నా వాటర్ ఫ్రంట్, రివర్ ఫ్రంట్, నాలా మీద కడితే కొననీగా కూడా ఎవరు సిద్ధంగా లేడు. దీనికి కారణము రేవంత్ రెడ్డి గారు, హైడ్రా. ఇవాళ ఎన్నికలు వచ్చినాయి కదా అని చెప్పి ఏ వేదికల మీద పడితే ఆ వేదికల మీద హరీష్ రావు గారు పనికిరాని మాటలు మాట్లాడుతుండు, కేవలం గెలవాలన్న ఉద్దేశంతో తప్ప ఏది వాస్తవం లేదు ఆయన మాట్లాడేదాంట్లో. ఒకప్పుడు ఆయన ట్రబుల్ షూటర్ అనుకుర్రు. ప్రతి ఎన్నికలలో ఆయన వచ్చిందంటే మనం హుజురాబాద్ ఎన్నికలలో చూసినాం, కవర్లలో పైసలు పెట్టి ఓటర్లు ఇట్ల ప్రకారం ఇంటింటికి నిద్ర లేవక ముందే దర్వాజా కింద నుంచి తోసిపోయినట్టు జూబ్లీహిల్స్ కూడా చేద్దాం అనుకుంది. చేసి 100% గెలుద్దామన్న ఉద్దేశంతో ఉండే 15 రోజుల క్రితం దాకా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే వ్యూహంతో నవీన్ యాదవ్ కి టికెట్ ఇచ్చిర్రో అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్. నవీన్ యాదవ్ నామినేషన్ తోటి క్లియర్ కట్ గా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అన్న ఒక ఆలోచన వచ్చి ఇష్టానుసారంగా బావబామర్దులు మాట్లాడుతున్నారు. నేను ఒక్కటే చెప్తున్నా హరీష్ రావు గారు, ఎవరు గూండాలు, ఎవరు డబ్బుల వల వేసి ఓటర్లను మభ్య పెడదామనుకుంటుర్రు, ఎవరు తప్పుడు ప్రచారం చేస్తుర్రో 11వ తారీఖు తేట తెల్లమైపోతుంది. మేం గూండాలకు ఇచ్చినామని చెప్పి నువ్వు చెప్తున్నావు. ఇవాళ నువ్వు కేవలము సెంటిమెంట్ మీద ఓట్లు తెచ్చుకుందాం అనుకున్నావు, డెవలప్మెంట్ మీద కాదు. ఇప్పుడు నవీన్ యాదవ్ అనే వ్యక్తి చేసే ప్రచారం గాని, కాంగ్రెస్ పార్టీ వ్యూహం గాని నీకు అంతు చిక్కక ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. ఇది జూబ్లీహిల్స్ ఎన్నికల కోసమే నువ్వు మాట్లాడుతున్నావు. జూబ్లీహిల్స్ ఎన్నికలలో ప్రజల్ని తప్పుదో పట్టేయాలనుకుంటున్నావు. నీ పార్టీ భూస్థాపితం కాకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నావు. ఎందుకంటే మొన్ననే కంటోన్మెంట్ల డిపాజిట్ పోయింది, పార్లమెంట్ ఎన్నికలలో గుండుసున్నా వచ్చింది, జనరల్ ఎన్నికలలో ఇంటికి తరిమి కొట్టింది. ఈ ఎన్నికలతోటి మీ కార్యకర్తలు కూడా ఎవరు రేపటి నుంచి జెండా కట్టే పరిస్థితి ఉండదని చెప్పి భయంతో నువ్వు మీ బామ్మారిది ఊరి మీద పడి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. 11వ తారీఖు నాడు ఎవరి చెంప చెల్లుమంటదో ఎవరి గువ్వ గుయ్యమంటదో తెలుస్తుంది.